శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 51వ శ్లోకము. కచ్చిత్ సౌమ్య వ్యవసితమిదం బంధుకృత్యం త్వయా మే ప్రత్యాదేశాన్న ఖలు భవతో ధీరతాం కల్పయామి. నిశ్శబ్దోపి ప్రదిశసి జలం యాచితశ్చాతకేభ్యః ప్రత్యుక్తం హి ప్రణయిషు సతామీప్సితార్థక్రియైవ. తాత్పర్యము: ఓ సాధుశీలి, నీ చేత నా ఈ బంధుకార్యము స్వీకృతమైనట్లే కదా. బదులు చెప్పుటచే నీ గాంభీర్యమును సమర్థించను. యాచితుడవై మాటలాడకపోయినను చాతక పక్షులకు నీటి నొసగుచున్నావు. ఇష్టులకిష్టమైన కార్యాచరణే సత్పురుషుల సమాధానము. వ్యాఖ్య: మేఘునితో యక్షుడు తన ప్రియురాలికి సందేశం పంపుతున్నాడు. ఇందులో ఎంతటి అసంగతత్వం ఉందో ముందే ధూమజ్యోతి సలిలమరుతాం అనే శ్లోకంలో చెప్పి, యక్షకృత్యాన్ని కామార్తాహి ప్రకృతి కృపణాశ్చేతనాచేతనేషు అనే వాక్యంలో సమర్థించాడు కవి. యక్షుడు చెప్పిన దానికి మేఘుడు ఏం సమాధానం చెబుతాడు? ప్రాణి అయితే కదా సమాధానం ఇవ్వడానికి. దానిని మహాకవి కనుకనే కాళిదాసు ఎంతో చాకచక్యంగా యక్షుని పలుకుల్లో సమర్థిస్తున్నాడు. నువ్వు నేను చెప్పిన పని చేస్తావని నాకు మాటివ్వనక్కరలేదు. అలా సమాధానం చెప్పడమే నీ ధీరత్వానికి భంగము. సమాధానం చెప్పకపోయినా ఈ మిత్రకార్యాన్ని నువ్వు చేపడతావని నాకు తెలుసు. జలం కోరిన చాతక పక్షులకి సమాధానం ఇవ్వకుండానే నీటిని ఇచ్చి వారి అభిలషితార్థాన్ని ఈడేర్పచేస్తున్నావు. సత్పురుషుల ప్రవృత్తే అటువంటిది. ఇష్టులకి ఇష్టార్థ ప్రధానమే వారి సమాధానము. మాటలు కావి వారివి, చేతలే అంటూ ఎంతో యుక్తితో ఈ శ్లోకరచన కావించాడు మహాకవి. అలంకారము అర్థాంతరన్యాసము. మేఘదూతము ఉత్తర మేఘము 51వ శ్లోకము. స్వస్తి.